వ్యూహాత్మకంగా ఆయన చేసిన తప్పే అది. ఎందుకంటే ఆయన ప్రజలకు కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉండే. అంటే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దు, బీజేపీకి వ్యతిరేకంగా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. బట్ ఆయన 10% కూడా వాటిని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ధ్రువ్ రాఠీ అని సోషల్ మీడియాలో మొత్తము ప్రపంచం అంతా కూడా మోడీ బట్టలు ఇప్పి బయట పెట్టాడు. ఆయన డిక్టేటర్షిప్ మీద వీడియోలు చేశాడు, మోడీ డిక్టేటర్షిప్ మీద. అంటే భారతదేశంలో బీజేపీని వ్యతిరేకించే ఏ నాయకుడు కూడా ధైర్యం చేసి మాట్లాడని విషయాలను ధ్రువ్ రాఠీ వీడియోస్లో చూడొచ్చు మనం. మరి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా నాది ఒక ప్రత్యామ్నాయ వేదిక బీఆర్ఎస్, రెండు పార్టీలకు నేను సమానమైన దూరంలో ఉన్నా అని చెప్పుకున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు? చాలా విషయాలు మాట్లాడలేదు. దానివల్ల కిందికి ఏం మెసేజ్ పోయింది అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ను ఓడించాలని చెప్తున్నారు. కొన్ని దిక్కులో మేము మీకు ఏమయ్యా అని చెప్పి ఎవరన్నా అంటారు అనుకోండి. బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసు ప్రజలు వాళ్ళ పట్ల కొంత విముఖంగా ఉన్నారు. అక్కడ పోయి వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఏకపోయినా పర్లేదు కానీ మీరు కాంగ్రెస్కి వేయకండి. చాలా దిక్కుల నుంచి వచ్చింది కదా సమాచారం. అందుకే ఇవాళ బీజేపీ వైపు పోలరైజ్ అయింది. మోరోవర్ కవిత గారు జైల్లో ఉండడం ఇదొక రీజన్. అది కూడా రీజన్ అయింది, ఎందుకంటే విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన బీజేపీ ఆయన వాస్తవంగా నాకు తెలుసు ఆయన బీజేపీతో ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ కావాలని కూడా అనుకోలేదు. బీజేపీ కూడా ఈయనతో కాంప్రమైజ్ కావాలనుకోలేదు. బీజేపీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉండాలని అనుకున్నది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. రేపు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉన్న వాతావరణమే ఉంటే ఇంకా బీఆర్ఎస్కి అవకాశమే లేదు. అంటే కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి నెట్టబడతారు. ఎక్కడో హరీష్ రావు లాంటి సమర్థవంతమైన నాయకులు ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలు వదిలిపెడితే పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎట్లయితే 15 స్థానాలలో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ సెకండ్ పొజిషన్కి వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో, అవుట్ ఆఫ్ 17లో 15లో థర్డ్ పొజిషన్లో ఉంది కదా. 15-16 అనుకోవచ్చు, ఒక మెదక్ తప్ప. అంటే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా అసెంబ్లీకి రావడం అనేది కష్టమవుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెసే అసెంబ్లీ ఉంటుంది. బట్ దాన్ని మార్చగలిగే శక్తి కేసీఆర్కి ఉంది, ఆయన మార్చగలుగుతాడు. ఏమంటారు సార్, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పుడు 0 రావడంతో విపక్ష నేతలంతా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక షెడ్యూకే, ఇక ఆ పార్టీనే క్లోజ్ చేస్తారు లేదా విలీనం చేస్తారు అని చెప్పే వాళ్ళకి మీ సమాధానం? అది జరగదు, అది జరగని పని. అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా అట్లా డీలా పడిపోయి ఆయన దీన్ని దుకాణం మూసేద్దాం అనుకునే ఆలోచించే మనిషి కాదు. ఆయన దెబ్బతిన్నాడు, మళ్ళీ లేస్తాడు. అయితే దానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంకో 2-3 నెలల టైం తీసుకుంటాడు. ఈ లోకల్ బాడీస్ పర్టికులర్ సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత, సర్పంచ్ ఎన్నికలు నాన్ పార్టీ బేసిస్లో జరుగుతాయి కాబట్టి మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నాటికి కింది లెవెల్లో కొంత పార్టీ ప్రక్షాళన కూడా జరగవచ్చు. కొంత ఇప్పుడు ఈ 2 అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని బలమైన పార్టీ బీఆర్ఎస్. మొన్న అసెంబ్లీలో మోడీకి పడ్డాయంటే మనము దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రధానమంత్రిగా మోడీ ఉంటున్నాడు కాబట్టి 2 సార్లు మోడీ చూశారు. ఒకటి నాన్ కరప్టెడ్ అని చెప్పి ఆయనకు ఏంటంటే ఇప్పుడు అంతా జగన్ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ బాగా అవినీతి ప్రచారం జరిగింది. అది ఉందా లేదా సంఘాలు తెలుస్తాయి, విచారణ సంఘాలు. బట్ ప్రచారాన్ని నమ్మిళ్ళు ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మిళ్ళు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ రోజు దెబ్బతినడం ఇట్లాంటివి, దాన్ని రెక్టిఫై చేసుకునే ఆలోచన కూడా అప్పుడు గవర్నమెంట్ చేయలేదు. దానికి మీద కేసీఆర్ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు ఎలక్షన్ల ముందు. ఇవన్నీ కూడా ప్రజలు ఆ అబద్ధాలను నమ్మడానికి కూడా కారణమైంది. అయితే అంతటా అవినీతి అని జరుగుతున్నప్పుడు మోడీకి అవినీతి అనే ముద్ర పడలేదు కాబట్టి కొంచెం ఆయన పట్ల కేసీఆర్, ఇప్పుడు మనం టీఆర్ఎస్కి వేసినా కూడా కేంద్రంలో ప్రభుత్వం మారదు కదా, కేంద్రంలో మోడీ ఉండాలి. అప్పుడు ఆ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ట్రెండ్ కనబడ్డది. ఇక్కడ 4 గెలవడానికి కూడా అది కారణమైంది. సో ఈ మోడీకి ప్రధానమంత్రిగా ఓటేయాలనే ఆలోచన తప్ప బీజేపీని బలోపేతం చేయాలి, బీజేపీకి ఓటేయాలి అనేది లేదు. వాస్తవం గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పట్ల ఎటువంటి సదాభిప్రాయం కూడా లేదు. మైనార్టీస్ వీళ్ళంతా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మతతత్వ రాజ్యాన్ని తీసుకురావడాన్ని, సెక్యులర్ భావాలను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తారు. తెలంగాణ ఒక సెక్యులర్ తెలంగాణ, ఎందుకంటే మొదటి నుంచి కూడా విప్లవ పోరాటాలు, ఉద్యమాలు జరిగిన రోజు బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతుంది బికాజ్ ఆఫ్ మోడీ. అంతే, మోడీ వల్ల వచ్చింది ఈ వేవ్. బట్ మీరు చెప్తున్న బికాస్ ఆఫ్ మోడీ అయితే దేశంలో కూడా అదే పరిస్థితి ఉండాలి కదా. కానీ ఇప్పుడు మనం లోక్సభ ఎన్నికల మార్జిన్ స్థానాలు కూడా రాలేదు కదా. తెలంగాణ వేరు,
తెలంగాణ ఆంధ్ర పరిస్థితులు పరిస్థితి వేరు. బట్ దేశమంతా ఏంటంటే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, అక్కడ అంత దారుణంగా పడిపోవడానికి అక్కడ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈవెన్ అయోధ్య పేరు నియోజకవర్గంలో కూడా అయోధ్య పేరు చెప్పుకొని దేశం అంతా గెలవాలనుకున్నాడు, అయోధ్యలో కూడా ఓడిపోయాడు. అయితే అక్కడ వాళ్ళు ఏంటంటే అనుకున్నంతగా మోడీకి స్పందన ఇవ్వలేదు. బట్ ఇక్కడ మాత్రం ఆ మోడీ మీద అది ఎందుకు ఉంది అంటే ఈ రెండు ప్రభుత్వాలు జగన్ కానీ కేసీఆర్ కానీ ఇక్కడ కొంత అవినీతి ముద్రపడ్డది కాబట్టి ఆయన అయితే కొంచెం స్వచ్ఛత ఈ రకమైన వాతావరణం చూసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూటమికి పెరిగే అవకాశాలు ఉందా సార్? ఇండియా కూటమికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, ఎందుకంటే నాయకత్వ లోపం అయితే ఉన్నది కాంగ్రెస్లో. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా ప్రతి స్టేట్లో కూడా ఒక దూకుడుగా వ్యవహరించే నాయకుడిని, ఒక దూకుడే కాదు రేవంత్ రెడ్డి దగ్గర, ఆయన సమయానుకూలంగా ఏం చేయాలనో అన్నీ చేస్తాడు అవసరానికి తగ్గట్టుగా. ఓకే. అంటే అటువంటి నాయకత్వం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్ కొంత కర్ణాటకలో ఉన్నాడు కాబట్టి నెట్టుకొచ్చాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత తనకున్న శక్తులన్నింటినీ సమీకరించుకున్నాడు. ఎవరెవరిని కలుపుకొని పోవాలని వాళ్ళని కలుపుకొని పోయిండు, ఎవరెవరికి ఏం చెప్పాలనో అన్నీ చెప్పాడు. ఆర్థిక బలాన్ని కూడా సమకూర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో ఎన్నికలలో ఎంత ఖర్చు అయితే అవుతుందో అందులో కనీసం 1%, 2% కూడా పార్టీ ఇవ్వదు. అంతేదో నామినల్గా ఇస్తారు వాళ్ళు. బట్ అన్ని సేకరించుకున్నాడు ఆయన, ఆ వనరులన్నీ సమీకరించుకున్నాడు. తర్వాత ప్రజల లోపల మొట్టమొదటిసారి కేసీఆర్ను బహిరంగంగా విమర్శించి ఒక వాయిస్ అనేది బయటికి తీసుకొచ్చాడు. ఆయన మీద నేరం మోపబడ్డా, ఆయన జైలు పోయినా ఆయన ఏమాత్రం తొణకకుండా ఏ సమయంలో ఏం నినాదాలు ఇవ్వాలి, ఏ సమయంలో దేన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఆ రకంగా ఒక క్రమంగా కేసీఆర్కి అగెనిస్ట్గా ఎదుగుతూ వచ్చిండు ఆయన. అయితే ఈ స్ట్రాటజీతోని ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ నాయకులు ఆ నాయకత్వ మార్పు, పాత తరపు నాయకులను తీసేసి ఇంకా దిగ్విజయ్ సింగ్లు అట్లాంటి వాళ్ళందరినీ వదిలించుకొని రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా ఆయన యంగ్స్టర్ కిందనే వస్తాడు. మరి అటువంటి ఆయన నాయకత్వాన్ని యంగ్స్టర్స్తో నింపాలి కదా, అది చేయలేకపోతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కొంత శివకుమార్ అండ్ రేవంత్ రెడ్డి లాగా ఈ రెండు ఉదాహరణలు కదా, దీన్నే వాళ్ళు రిపీట్ చేయగలిగితే నెక్స్ట్ అన్ని మధ్యప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆ నాయకత్వాన్ని మార్చగలిగితే కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా పాజిటివ్ ఓట్ అనేది ఎక్కడా లేదు, నెగటివ్ ఓటే. ఇప్పుడు జగన్కు వ్యతిరేక ఓటు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చింది, కేసీఆర్ వ్యతిరేక ఓటు రేవంత్ రెడ్డికి అనుకూలంగా